వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. అష్టమి పూజలు అందుకున్న కాలభైరవుడు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి స్థానంలో పోటీ చేస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. ఎస్ఐ రమణ. వార్తలను వివరాలు. డిసెంబర్ 1వ తేదీల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, గాలులు తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం తుఫాన్పై ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీన జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగిందని తెలిపారు. తుఫాన్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తాత్కాలిక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి త్రాగునీరు, ఆహారం, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామాల్లో పోలీసులు, రెవెన్యూ కలిసి విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. అలాగే జలపాతాలు, వాగులు, కాలువలు, ప్రమాదకర పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ శాఖ అవసరమైన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, జనరేటర్లను ముందుగానే సిద్ధంగా ఉంచాలని, విద్యుత్కు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు పనిచేయాలని సూచించారు. వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో పాటు అన్ని లైన్ డిపార్ట్మెంట్లు 24/7 అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాన్ సమయంలో వైద్య శాఖ అత్యవసర వైద్య సిబ్బంది, అంబులెన్స్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని, పశువుల కోసం కూడా తగిన వైద్య సాయం అందుబాటులో ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు జిల్లా కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోరారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన వీధురు గాలులు వీస్తాయని తెలిపారు. పురపాలక పరిధిలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు తమ పాలకవర్గం కృషి చేస్తూ ఉందని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని గోకుల్ కళ్యాణ మండపం సమీపాన 10 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణం పనులను కౌన్సిలర్ అమ్ముతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇంకా మిగిలి ఉన్న రోడ్లు, అలాగే విస్తరణ ప్రాంతాల్లోని రోడ్లు, కాలువలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మంజూరు అవగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మన గౌరవ మాజీ మంత్రి వర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి సహాయ సహకారాలతో పుంగనూరు పట్టణంలో అనేక పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన 9వ వార్డు అమ్ము కౌన్సిలర్ ఇక్కడ. ఈ వార్డులో ఈ రోడ్డు దాదాపు 2-2.5 సంవత్సరం నుంచి ప్రజలు అడుగుతున్నారు. ఇంతకుముందు ట్రైన్ పెట్టించినాము, మళ్ళా ఎలక్షన్ కోడ్ రావడము, అలాగే మా రూలింగ్ పోయి దృష్టికి తీసుకెళ్తాను ఏదో పెట్టాలనేసి కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ 10 లక్షలతో
ఈ గోకుల్ కళ్యాణ్ మండపం బ్యాక్ సైడ్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. అలాగే తొందరలో పుంగనూరులో కూడా ఏవేవైతే పనులు ఉన్నాయో అవి కూడా పూర్తి చేసే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి 8వ వార్డులో కానీ అలాగే 7వ వార్డులో 3వ వార్డులో అంతా 15th FCలో వర్కులు పెట్టడం జరిగింది. అవంతా త్వరలో ప్రారంభించి కంప్లీట్ చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగిన మీటింగ్లో దాదాపు 78 లక్షలతో ఈ ADP అప్రూవల్స్ పంపించడం జరిగింది. అందులో భాగంగా అవి NGOస్లో ఒక 40 ఫీట్ రోడ్డు, తర్వాత సూర్యానగర్లో ఇంకా ఈ సూర్యానగర్లో ప్రజలు మొన్నంతా ఇబ్బంది పడినారు. అది మా దృష్టికి ముందుకు నుంచి వచ్చింది. వాళ్ళకి డ్రైన్ వేసినాము. ఇప్పుడు ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ADP అప్రూవల్ వచ్చిన తర్వాత శాంక్షన్ టెండర్లు పిలిచి అలాగే సూర్యానగర్ కాదు శాంతినగర్లో కూడా రోడ్లు పెట్టడం జరిగింది. అవంతా త్వరలో ప్రారంభిస్తాము. అలాగే 7వ వార్డులో ఈ వాటర్ ఇబ్బంది అనేసి చాలా సంవత్సరాల నుంచి తాత్కాలికంగా అది పరిష్కరించాలనేసి కోరుకుంటూ అది కూడా మొన్న టెండర్ జరిగింది. మొన్న కౌన్సిల్లో కూడా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో MKB వాళ్ళ ఇండ్ల కాడి నుంచి మదనపల్లి రోడ్డు మోర్ ముందర పెద్ద డ్రైన్లోకి మార్చే విధంగా కూడా మా కమిషనర్ గారు, డీఈలు, ఏఈ గారు కూడా ఇది చేశారు. అది గాన ప్రారంభించి MCV కాలేజ్ సబ్ రోడ్లు, డ్రైన్లు అవి వేస్తాము. అవి వేసిన తర్వాత మొత్తం నీళ్ళు పెద్ద డ్రైన్లోకి పోతే గాన ఆ సమస్య పరిష్కారము శాశ్వత పరిష్కారం ఉంటుందనేది కూడా తెలియజేస్తాం. 9వ వార్డులో గౌరవ చైర్మన్ గారు అలాగే ఈ వార్డు ప్రజలతో కలిసి వార్డు ప్రారంభించినాము. దాదాపు 10 లక్షల రూపాయలతో ఈ రోడ్డు ఈరోజు ప్రారంభించాము. ఇది దాదాపు 2 ఏళ్ళు ఇంకా ఇక్కడ ఉండే ప్రజలు గౌరవ మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర అన్న గారికి అలాగే MP గారు మన వార్డులు ప్రకటన చేసినప్పుడు ఆ రోజు ప్రజలు రోడ్డు కావాలని కోరారు. అందులోనే ఎలక్షన్ కోడ్ వచ్చేయడం, డబ్బులు మున్సిపాలిటీలో జనరల్ ఫండ్లో డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత వేసామని చెప్పాము. అలాగే ఈరోజు 15 ఫైనాన్స్లో 15 లక్షల రూపాయలతో ఈరోజు రోడ్డు ప్రారంభించాము. దాదాపు ఈ వార్డులో అన్ని రోడ్లు కూడా అన్ని కాలువలు కూడా పూర్తి చేశాము. ఇంకా అరకొర కొన్ని రోడ్లు కాలువలు ఉన్నాయి. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి అది కూడా టోటల్ ఫినిష్ చేస్తామని ప్రజలను కూడా విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఈ వార్డులో మనం ఏం అడిగినా కూడా ఎమ్మెల్యే గారు తక్షణమే అమలు చేస్తారు. ఎందుకంటే ఈ వార్డు ప్రజలు కానీ మనం కానీ ఎమ్మెల్యే చాలా రుణపడి ఉన్నాము. మన 9వ వార్డులో ఉబేదుల్లా కాంపౌండ్, గోకుల్ ఏరియా మన ఇంతకుముందు కూడా పెద్ద ఆయనకు మెజార్టీ ఇచ్చాము. ఈసారి కూడా మెజార్టీ వచ్చింది. ప్రజలు అలాగే పెద్ద ఆయనకు ఆదరిస్తారు. పెద్ద ఆయన కూడా మనం ఈ వార్డులో ఏం అడిగినా కూడా వెంటనే తీరుస్తారు. అందుకని ఈ వార్డు ప్రజల తరఫున నా తరఫున పెద్ద ఆయనకి నమస్కారం. దేశ పౌరులకు సాధికారత కల్పించడమే ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ముఖ్య ఉద్దేశమని DRO మోహన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ప్రత్యేక సమావేశపు మందిరంలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనే అంశంపై జిల్లా అధికారులతో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా DRO పాల్గొన్నారు. DRO ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రజలకు వివిధ ప్రభుత్వ సంస్థల యంత్రాంగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని సమాచార హక్కు చట్టం కల్పించడం జరిగిందని తెలిపారు. సమాచార హక్కుకు సంబంధించిన నియమ నిబంధనలు, విధి విధానాలను ఈ చట్టం నిర్దేశిస్తుందన్నారు. ఈ చట్టం నందు 6 భాగాలు, 31 సెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సహాయ ప్రజా సమాచార అధికారి, అపిలేట్ అధికారి పేర్లను ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే సమాచార హక్కు చట్టానికి సంబంధించి రిజిస్టర్లను నిర్వహించాలని తెలిపారు. గతంలో లేకపోయినా ఇప్పటి నుంచి అయినా కార్యాలయం నందు బోర్డులను, రిజిస్టర్లను పక్కాగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సమాచార హక్కు చట్టం 2005 చూస్తున్న అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం 2005 సంబంధించి రాష్ట్ర సమాచార కమిషన్ 20 సంవత్సరాలు అయింది. మనం ఈ చట్టం వచ్చింది, ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. దీని సందర్భంగా ఒక సెలబ్రేషన్ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని
చేసుకుంటూ, రెండవది ప్రజల్ని కూడా దీంట్లో ఈ చట్టం యొక్క ఆవశ్యకతని మరొకసారి పబ్లిక్కి అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా మళ్ళీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా అన్ని చేయమని మనకు ఆదేశాలు కూడా జరిగింది. అయితే మనం వివిధ రకాలైనటువంటి పని ఒత్తిడిలోనూ కారణాలతో ఉన్నందువల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ అవేర్నెస్ క్యాంపెయిన్ హెచ్ఓడీలందరికీ తెలియపరిచిన తర్వాత వీరు వారి యొక్క సభాఫీసులతో, వారి యొక్క కింది స్థాయి అధికారులతో డివిజన్ లెవెల్లో కార్యక్రమాన్ని ఒక 4 రోజులు వ్యవధి కూడా ఇస్తున్నాము. 3వ తారీఖున డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మరలా 5వ తారీఖున మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు మనకి ఏ సమాచారం ఇవ్వాలన్నా కూడా మనం కొంత గోప్యతతో చేసే సందర్భం ఉండేది. ఆ గోప్యత అనేది చేయటం వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయింది. అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. దీని మీద సుప్రీంకోర్టులో కూడా వ్యాఖ్యాలు వేసిన తర్వాత చాలా వరకు అధికార యంత్రాంగం దగ్గరికి సమాచారం ఇవ్వాలి అంటే గోప్యత కింద 1923లో ఒక చట్టం ఉంది, అధికార రహస్య చట్టం అని. సో 1923లో ఉన్న చట్టం ప్రకారం మేము ఆ సమాచారం ఇవ్వలేము, ఇది గోప్యము, దాచిపెట్టాలి అన్న భావనతో ఒక 70-80 ఏళ్ల పాటు నడిచింది. దీనివల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సరైన సమాచారం మనం పొందలేకపోతున్నామని చెప్పి అనేక సంఘాలు ఆమోదించిన 120 రోజుల లోపుగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు దాంట్లో. సో బేసిక్గా అక్టోబర్ 12, 2005 దగ్గర నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో సమాచార హక్కు చట్టం అనేది మే 11న పార్లమెంట్లో ఆమోదించారు, చట్టమైంది. కాబట్టి సమాచార హక్కు చట్టం కింద 2005 మే 11న ఆమోదించిన తర్వాత పొంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో కాలభైరవ స్వామికి శుక్రవారం సాయంత్రం అష్టమి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. విభూది, భస్మం, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత అర్చకులు పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. याते रुद्र शिवा तनो शिवा विश्वाह वेशजी शिवा रुद्रस्य वेशजी तयानो प्रजीवसे यमागं रुद्राय तपसे कवर्धिने क्षयद्धीराय प्रवरामहे राय सुप्रमस्मेति अस्तु रक्षाचनोदिक देव वृद्ध्यकाश कर्मण्यस्य दीपवराः गृहस्थुतं गच्छुतं दिवानन्नविममहात्रमन्त्रं प्रदायत्रेन्द्रस्तवानोन्यन्ते अस्मि वसन्तु क्षीणाः कर्णो रुद्रसेहकनक्तरिदेशसिलमनुयूयः अवश्यरमगवद्भस्वनुष्व वेद्भस्तोताय तनयाय मृडया मेदुष्टमशिवतवो धापे अन्तसस्पधे दरिद्रं नीललोकितां येषां पुरुषाणामेषां पशूनां मा भेर्मा रोमो एषा जिह्यनामपदे श्री अबु आसिङ्गतभैरवरुभैरवचन्दभैरवतोदभैरवमन्मत्तभैरवसंहारभैरवासमेत श्री महाकालभैश्वर स्वामिने
कालभैरवाय नमः ओम 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 कालभैरवाय नमः। రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన పొంగనూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం శ్రీనివాసులు అనే వ్యక్తి బైకుపై జగనన్న కాలనీకి బయలుదేరాడు. నక్కపంట నుంచి గూడూరుపల్లికి వస్తున్న మరో బైక్ గూడూరుపల్లి మలుపులో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యక్తులు గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్ ద్వారా పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించారు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మేర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేసి పూర్వ వైభవం తీసుకురావాలని ఏఐసిసి అబ్జర్వర్ మహేంద్రన్ పేర్కొన్నారు. పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీమోహన్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి స్థానం నుంచి పోటీ చేస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజుల భాస్కర్, పట్టణ అధ్యక్షుడు అయ్యూబ్ బాషా కార్యకర్తలు పాల్గొన్నారు. AICC observer for Annamaya district under the instruction of Karge Saab and Rahul Gandhi. I am here. Our All India Congress Committee was very much interested to restructure the party from district level to booth level. On this regard, today I am here in Pongnur constituency. I am here till from 25th of this month and I will be here till 4th of this month. I am touring throughout Annamaya district to reconstruct the party, and we are decided to take the opinion of the Congress Karyakartas to whom to be a district president of this Annamaya district. This is the process we are making now, and we are 100% we will be very transparent and honestly we will choose the DCC president. After choosing the DCC president, we will go down to Panchayat level to restructure the party. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో నడపాలా, కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో సంస్థాగతంగా నిర్మాణం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యకర్తల సమావేశంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో పొంగనూరు నియోజకవర్గంలో ఎలా నిర్మాణం చేయాలా అనే దాని మీద చర్చించి కొత్తగా డీసీసీ అధ్యక్షుల్ని ఎవరిని ఎన్నుకోవాలనే వాటి మీద కూడా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా ఏఐసిసి అబ్జర్వర్కి తెలియజేయడం జరిగింది. సో కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనేటువంటి పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న యువత
మరి అదేవిధంగా మహిళ, రైతు, అదేవిధంగా ప్రజలు సంక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉంది. అదేవిధంగా దగ్గరలో రాబోయేటువంటి గ్రామస్థాయి ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్థానం నుంచి కూడా పోటీ చేస్తుంది. ఈ పోటీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈ వేదిక నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఇక్కడ పోటీ చేయడానికి పేద, ధనిక, కుల, మత వర్గాలు ఏమీ లేవు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎంతోమందికి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్నారని చెప్పేసి కూడా పుంగనూరు ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ పుంగనూరు ప్రాంతానికి అనేకమైనటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక జాతీయ నాయకత్వంలో అయినటువంటి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి ఈరోజు కొత్త జిల్లా మదనపల్లి జిల్లాను కూడా మొన్న ప్రకటించడం జరిగింది. ఈ యొక్క మదనపల్లి జిల్లాని కొత్త జిల్లాగా ప్రకటించడంతో పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ నుంచి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రాంతాన్ని గుర్తించి సపరేట్గా జిల్లాని పెట్టి ఈ పుంగనూరు ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఇవ్వడం కూడా ఈ యొక్క పుంగనూరు ప్రాంత ప్రజలందరి తరఫున కూడా మేము యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం కోసం వచ్చే ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పదవులు తీసుకోవాలా, పనిచేయాలా అని బాధ్యత తీసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక నుంచి స్వాగతం పలుకుతున్నాం. అందరికీ కూడా అవకాశాలు ఇస్తాం. అందరికీ కూడా మంచి స్థానం ఇచ్చి గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు పనిచేసి పోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ కూడా మీ సొంత ఇంటికి రండి అని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి పిలుస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఆలోచించి, మిగిలిన పార్టీల ద్వారా రాష్ట్రాభివృద్ధి కానీ ప్రాంతాభివృద్ధి జరగదు. అదో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, పుంగనూరు డిప్యూటీ ఎంపీడీఓగా సుధాకర్రావు బాధ్యతలు శుక్రవారం చేపట్టారు. ఈ మేరకు జెడ్పీ సీఈఓ జారీ చేసిన నియామక ఉత్తర్వులను ఎంపీడీఓ అప్పాజీకి అందజేశారు. గంగవరం పంచాయతీ ఈఓగా పనిచేస్తున్న సుధాకర్రావు పదోన్నతిపై పుంగనూరుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరి సహకారంతో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎస్ఐ రమణ పేర్కొన్నారు. పుంగనూరులోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో శనివారం సైబర్ సెక్యూరిటీ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ఐ రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సైబర్ నేరాలు బాగా పెరిగాయని, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాట్సాప్లో వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దని అన్నారు. సైబర్ నేరాల్లో విద్యావంతులే అధికంగా మోసపోతూ ఉండటం బాధాకరమన్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇతర ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మన బలహీనతలే సైబర్ నేరగాళ్లకు బలంగా మారుతున్నాయన్నారు. మారుతున్న టెక్నాలజీతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారన్నారు. అప్రమత్తంగా ఉంటేనే నష్టం జరగదన్నారు. కాబట్టి సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులు సూచించారు. ఎన్సీసీ కోఆర్డినేటర్ సోమరాజు, అనిల్ కుమార్, శ్రీనివాస్ తదితర అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. డిసిప్లిన్గా ఉండి సెల్ ఫోన్స్ తగ్గించి మంచిగా చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే మంచి మంచి ఆఫీసర్లు అవుతారు. లేకపోతే మీ స్నేహితుల ముందునే మీరు చిన్న చిన్న ఉద్యోగాలు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు. కష్టపడి బాగా చదువుకొని ఈ డిజిటల్ అరెస్ట్ కానీ సైబర్ నేరాలకు కానీ ఏమిటి కానీ మీరు మోసపోకండి. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ బాగా కష్టపడి చదివితే మళ్ళీ తర్వాత డిగ్రీ అయిపోతే నువ్వు కలెక్టర్గా కూడా రాయొచ్చు, ఐపీఎస్ రాయొచ్చు, అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీలు ఉంటాయి. నేను కూడా ఇట్లనే ఒకసారి స్టేషన్కి పుట్టపర్తి నుంచి సీఎం బందోబస్తు పోయి నేను బయలుదేరి వస్తా అంటే మేమంతా యూనిఫామ్ వేసుకొని, నేను అప్పుడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉంటే మేమంతా బాత్రూమ్ దగ్గర డోర్ కాడ నిలబడుకుంటే తీసి వచ్చాను. 4 పిల్లలు స్టూడెంట్స్ ఉండేదా, ఏం సార్ మీ డ్రెస్లో ఉన్నారు, మీకు టికెట్ అడగరు కదా అని. కానిస్టేబుల్ నుంచి జమదార్ నుంచి ఏముండదు, అదే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నప్పుడు బట్టలు లాంటివి ఏమైనా కొన్నప్పుడు మన డీటెయిల్స్ రాసిచ్చేస్తాం. వాడేం చేయడు, ఫ్రాడ్ అర్థమవుతుందా, వాడు ఫ్రాడ్ చేయడు. కానీ ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ని అమ్ముకుంటారు. ఆ మధ్య ఏదో ఒక సినిమా వచ్చింది, వాడికి ఎవరికి విశాల్, తమిళ హీరో విశాల్ సినిమా తెలుగులో వస్తుంది. దాంట్లో అర్జున్ హీరో, పాత సినిమాలో అర్జున్ హీరోగా చేస్తాడు, అతను విలన్గా చేశాడు. అర్థమవుతుందా? మీరు చూడండి ఏ విధంగా మన ఇన్ఫర్మేషన్ వాడుకొని మనం ఏం చేస్తున్నామో ఎక్కడ చేస్తున్నామో కూడా తెలుస్తుంది.
ఈవెన్ మీకు సోషల్ మీడియా అకౌంట్ ఉంటాయి, ఎఫ్బిలో మెసేజ్ అదేమది ఇన్స్టా, ఫేస్బుక్, ఈ ట్విట్టర్ ఇలాంటివన్నింటిలోనూ అందరూ ఏం చేస్తారంటే ఇంటి పేరుతో సహా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్తో సహా మన ఫోన్ నెంబర్ సహా మొత్తం డిస్ప్లేలో పెట్టేసింటారు, అందరికీ తెలిసే విధంగా. ఈ ఓటర్స్ అన్ని తెలిసే విధంగా వాళ్ళకి పెట్టేస్తారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ నీ చూస్తే ఓకే వీడు నా ఫ్రెండ్లే, నా చిన్నప్పుడు చదువుకుంటే ఓకే వెరీ గుడ్, ఫోన్ చేస్తాడు, కాల్ చేస్తాడు, అరే మనం ఎప్పుడు 10th క్లాస్లో కలిసి చదువుకున్నప్పుడు ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది, నిన్ను ఫేస్బుక్లో చూసి కలిసాను, నిన్ను నీకు ఫోన్ చేసాను, చాలా సంతోషంగా ఉంది అంటాడు. నీ ఫ్రెండ్ కాబట్టి వాడు ఫోన్ చేస్తాడు. కానీ క్రైమ్ చేసి ఎవడు ఏం చేస్తాడు, ఓకే వీడు ఈ ఫోన్ నెంబర్ ఉంది, వీడి ఆధార్ నెంబర్ ఇక్కడ నాకు దొరికింది, వీడి బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నదని చెక్ చేస్తాడు, డబ్బులు ఉంటే కొట్టేస్తాడు. లేదు నిన్ను ఫాలో అప్ చేసి ఏదో భయపెట్టు, ఇది ఇచ్చేసో, లేదా ఇంకొక ఆశ చూపించో, ఇది క్లిక్ చేయండి, నరేంద్ర మోడీ గారు పంపించారు, మీకు ఫ్రీ రీఛార్జ్ అయిపోతుంది, క్లిక్ చేస్తే ఏం కాదు గోవింద మీ అకౌంట్లో ఖాళీ అయిపోతాయి అంటే. నేను చాలా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. అష్టమి పూజలు అందుకున్న కాలభైరవుడు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి స్థానంలో పోటీ చేస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి, ఎస్ఐ రమణ. తిరిగి కేసీబీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.